హాయ్ గైస్, మనము జావా గురించి తెలుసుకుందాం. జావాని ఎవరు డెవలప్ చేశారు, దాన్ని ఎలాగా యూజ్ చేస్తాము అనేది. ఫస్ట్ డెవలపర్ ఎవరు, వాళ్ళు ఎప్పుడు డెవలప్ చేశారు అనేది తెలుసుకుందాం. జావా వాజ్ డిజైన్డ్ బై జేమ్స్ గాజ్లిన్ అట్ సన్ మైక్రో సిస్టమ్స్. జేమ్స్ గాజ్లిన్ అనే అతను జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని డెవలప్ చేశారు. ఎక్కడ? మైక్రో సిస్టమ్స్లో. ఓకేనా. ఇట్ వాజ్ రిలీజ్డ్ ఇన్ మే 1995 యాజ్ ఏ కోర్ కాంపోనెంట్స్ ఆఫ్ సన్స్ జావా ప్లాట్ఫామ్. ఇక్కడ ఏం చేశారంటే ప్రోగ్రామింగ్కి వాళ్ళు కొంచెం ఇదిగా ఉండటానికి డెవలప్ చేశారు కదా జావా ప్లాట్ఫామ్ అనేది. సో ఇప్పుడు ఎప్పుడు రిలీజ్ చేశారంటే మే 1995లో ఇది రిలీజ్ చేశారు. The original and reference implementation, Java compilers, virtual machines and class libraries were released by Suns under proprietary license. ఇక్కడ ఏం చేశారంటే ఒక లైసెన్స్ లాగా తీసుకొని అందులో జావా కంపైలర్స్ గురించి, వర్చువల్ మిషన్స్ గురించి, క్లాసెస్ లైబ్రరీస్ గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అవి ఏమి, ఎలాగా అనేది మనం ఫర్దర్ క్లాసులలో ప్రతి ఒక్క టాపిక్ గురించి తెలుసుకుందాం. దీని యొక్క సింటాక్స్ ఏమి? ఫస్ట్, జావాస్ ఇంగ్లీష్ లైక్ సింటాక్స్ ఈజ్ బిగినర్స్ ఫ్రెండ్లీ. ఇదేమవుతుందంటే ఎవరైతే దీన్ని నేర్చుకుంటూ ఉంటారో వాళ్ళకి ఇది దీంట్లో సింటాక్స్ ఎలాగ ఉంటాయి, ఇంగ్లీష్లో మనకి సింటాక్స్ ఎలాగ ఉంటాయి లైక్ అలాగే దీంట్లో కూడా ఉంటాయి. విత్ కోర్ అండ్ అడ్వాన్స్ స్పేసెస్ C++ నాలెడ్జ్ హెల్ప్స్. ఇందులో C++ నాలెడ్జ్ అనేది కూడా మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్యూచర్స్ చూద్దాం. జావా హ్యాస్ మెనీ ఫ్యూచర్స్ ఇంక్లూడింగ్ బీయింగ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అండ్ రోబస్ట్. ఇందులో చాలా ఫ్యూచర్స్ ఉన్నాయి. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ గురించి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఏమి, రోబస్ట్ అంటే ఏమి, ఇంకా దివే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. దాంట్లో గురించి ప్రతి ఒక్క ఫ్యూచర్ గురించి ఈరోజు మనం క్లాస్లో తెలుసుకుందాం. ఫస్ట్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. జావా ఈజ్ కంపైల్ ఇంటూ బైట్ కోడ్. జావాని ఎలా కంపైల్ చేస్తామంటే బైట్ కోడ్లో, దీంట్లో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్లో, విచ్ కెన్ రన్ ఆన్ ఎనీ డివైస్ విత్ ఏ జావా వర్చువల్ మిషన్. నువ్వు ఏ డివైస్లో కూడా నువ్వు దీ ప్రోగ్రామ్ అనేది రన్ చేసుకోవచ్చు. దీంట్లో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్లో యూ కెన్ రన్ ఎనీ డివైస్, ఏ డివైస్లో అయినా రన్ చేసుకోవచ్చు. జావా వర్చువల్ మిషన్ అనేది సపోర్ట్ చేస్తారు. ఓకేనా. దిస్ మీన్స్ యూ కెన్ రైట్ ఏ జావా ప్రోగ్రామ్ ఆన్ వన్ ప్లాట్ఫామ్ అండ్ రన్ ఇట్ ఆన్ అనదర్ వితౌట్ చేంజ్ ద కోడ్. నువ్వు ఇప్పుడు యూ కెన్ రైట్ ఏ జావా ప్రోగ్రామ్ అనేది రాస్తావు ఒక ప్లాట్ఫామ్లో. దీన్ని నువ్వేం చేస్తావు, దీన్ని అందర్ ప్లాట్ఫామ్ తీసుకెళ్ళి రన్ చేయొచ్చు. ప్రోగ్రామ్ అని కోడ్ అనేది చేంజ్ చేయకన్నా అలాంటిది నువ్వు ఇంకోసారి కూడా రన్ చేసుకోవచ్చు, అప్పుడు అది రన్ అవుతుంది. ఎందులో ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్ ఏమంటే రన్స్ వన్స్, యూ రైట్ వన్స్, రన్స్ ఎనీవేర్. ఇప్పుడు నువ్వు ఒక చోట మాత్రం రాసావు, వీ కెన్ జావా ప్రోగ్రామ్ అనేది నేను ఒక ప్లాట్ఫామ్లో రాసా, దాన్ని నేనేం చేయొచ్చు ఇంకొక ప్లాట్ఫామ్లో కూడా దీన్ని రన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటాం దాన్ని. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. జావా యూజ్డ్ ఆబ్జెక్ట్స్, క్లాసెస్, డేటా ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఆర్ ఫంక్షన్స్ టు ఆర్గనైజ్డ్ సాఫ్ట్వేర్ డిజైన్స్ అండ్ లాజిక్. ఇక్కడ ఏమంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటేనే ఆబ్జెక్ట్స్ గురించి తెలుసుకుంటాం. క్లాసెస్ అంటే ఏమి, డేటా ఇన్స్టెడ్స్ అంటే ఏమి, దాని యొక్క ప్రొడ్యూసర్స్ ఎవరు, దాని యొక్క ఫంక్షన్స్ ఏమి, దాన్ని ఎలాగ ఆర్గనైజ్ చేస్తాము సాఫ్ట్వేర్ డిజైన్స్లో, అండ్ లాజిక్స్ ఏమున్నాయి అనేటివన్నీ కూడా మనకి ఇక్కడ రిప్రజెంట్ చేస్తాయి. దిస్ హెల్ప్స్ కీప్స్ డేటా సెక్యూర్ అండ్ ఇంటిగ్రిటీ అట్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ డిజైన్. మనము ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనం చేసిన ప్రోగ్రామ్ అనే డేటా అనేది సెక్యూర్గా ఉండేదానికి యూజ్ చేస్తాము. నెక్స్ట్, రోబస్ట్. జావా ఈజ్ రోబస్ట్ బికాస్ ఇట్ హ్యాస్ ఫ్యూచర్స్ లైక్ ఎఫిషియన్స్ మెమరీ మేనేజ్మెంట్, ఆటోమేటిక్ గార్బేజ్ కలెక్షన్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అండ్ టైప్ చెకింగ్. ఇక్కడ ఏమంటే ఇది రోబస్ట్ అనేది ఎందుకు అవుతుందంటే ఇందులో ఎఫిషియంట్ మెమరీ అనేది ఉంటుంది.
అంటే ఎఫిషియన్సీ, దానికి ఎంత కావాలా మెమరీ అనేది అలాగ ఉంటుంది. దాంట్లో కాకుండా మెమరీ మేనేజ్మెంట్ కూడా టైం టు టైం ఈ మేనేజ్మెంట్ అనేది కూడా క్లారిటీగా వర్క్ చేస్తుంది. ఆటోమేటిక్ గార్బేజ్ కలెక్షన్ అంటే ఆటోమేటిక్గా ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా అది రిప్రజెంట్ చేస్తుంది. ఎక్సెప్షన్ హ్యాండిలింగ్ అనేది కూడా మనకి చూపిస్తుంది మనం ఏం ఎక్కడ చేయాలి అని చెప్పి అన్నీ కూడా. అండ్ టైప్ చెకింగ్ అంటే టైప్ కూడా ఏ టైపు అనేది కూడా మనం చెక్ చేస్తాము. ఇట్ కెన్ హ్యాండిల్ రన్ టైమ్ ఎర్రర్స్ బై చెకింగ్ ద కోడ్ రన్ డ్యూరింగ్ కంపైలేషన్ అండ్ రన్ టైం. ఇక్కడ ఏమంటే కంపైలేషన్ టైంలో రన్ టైం లో ఎర్రర్స్ ఏమన్నా వస్తాయా అనేది హ్యాండిల్ చేస్తుంది. రోబస్ట్ అనేది ఏం చేస్తుందంటే ఎర్రర్స్ని ఐడెంటిఫై చేయడాన్ని, ఎర్రర్స్ని చెక్ చేయడానికి యూజ్ చేస్తాము. ఇంకా అదర్ ఫ్యూచర్స్ ఏమున్నాయో తెలుసుకుందాం. ఆర్కిటెక్చర్ న్యూట్రల్ అంటే జావా కెన్ రన్ ఇన్ ఎనీ అవైలబుల్ ప్రాసెసర్స్. జావా అనేది ఎనీ అవైలబుల్ ప్రాసెసర్స్లో ఉంటుంది. మల్టీ థ్రెడెడ్ జావా కెన్ రన్ మల్టిపుల్ ప్రాసెస్ టుగెదర్ టు మినిమైజ్ సిపియు యూటిలైజేషన్. మనం ఇక్కడ ఏం చేస్తామంటే మల్టీ థ్రెడ్లో జావా కెన్ రన్ మల్టిపుల్ ప్రాసెస్తో రన్ చేస్తాము. టుగెదర్ అన్నిటిని కలిపి మల్టిపుల్ ప్రాసెస్ని ఒక చోట కంబైన్ చేసి మనం దాన్ని రన్ చేయడానికి యూజ్ చేస్తాం. హై పర్ఫార్మెన్స్ జావా హ్యాస్ జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్స్ దట్ మేక్ ఇట్ ఏ ఫాస్టర్. టైమ్ కంపైలర్స్లో ఇదేం చేస్తారంటే ఇట్ కెన్ రన్ అంటే ఎక్కువగా హై లెవెల్ లాంగ్వేజ్. సో ఇది హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఇట్ కెన్ చాలా హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఇట్ కెన్ మోర్ ఎఫిషియెంట్ టు రన్. ఇది చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది రన్ చేయడానికి కానీ ఎగ్జిక్యూట్ చేయడానికి కానీ దాన్ని కంపైల్ చేయడానికి కూడా. ఇప్పుడు జావాలో కంపైల్ చేస్తాం వితిన్ సెకండ్స్లో మనకు అది అనేది కంపైల్ అయ్యి ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాగా పోర్టబుల్ జావా కెన్ రన్ ఆన్ ఆల్ ఆపరేటర్ సిస్టమ్స్ అండ్ ప్రాసెసర్. జావా పోర్టబుల్ అంటే ఏమంటే మనము జావాని రన్ ఆన్ ఆల్ ఆపరేటర్స్, ఏ ఆపరేటర్స్ ఉన్నాయి ప్రతి ఒక్క ఆపరేటర్స్లో సిస్టమ్స్లో మనము ఆపరేట్ చేసుకోవచ్చు. సింపుల్ జావా హ్యాస్ సింపుల్ సింటాక్స్ అండ్ గ్రేట్ రీడబిలిటీ. దీంట్లో సింపుల్ సింటాక్స్ మాత్రమే ఉంటాయి జావాలో వెన్ కంపేర్ టు రిమైనింగ్ కూడా. ఓకేనా. అలాగే కాట్లిన్లో చూసా కూడా జావా కంటే ఇంకా సింపుల్గా ఉంటుంది. సో మీరు కాట్లిన్ నేర్చుకున్నాక జావా నేర్చుకోవచ్చు, జావా నేర్చుకున్నాక కాట్లిన్ అయినా నేర్చుకోవచ్చు. రెండు చాలా వరకు సింపుల్గానే ఉంటాయి. సో థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ క్లాస్లో ఇంకా దీని నెక్స్ట్ ఒక్కొక్క టైప్ గురించి దీని ఫ్యూచర్స్ ఏమి ప్రతి ఒక్కటి క్లారిటీగా తెలుసుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.